కాళేశ్వరం నిర్మాణం నిర్వహణలో అవకతవకలపై అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యుడు అని పీసీ ఘోష్ నివేదిక స్పష్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చించి తరువాత ఏం చేయాలి అనేది నిర్ణయిస్తామన్నారు సీఎం రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాళేశ్వరం రిపోర్టు పేరుతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ 660 పేజీలతో కూడిన నివేదికను సమర్పించగా దానిపై ఏర్పాటైన 3 ఉన్నతాధికారుల కమిటీ దానిని 25 పేజీలకు కుదించి కేబినెట్ ముందుంచింది. నివేదికలో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీష్ రావు, 5 సార్లు ఈటెల పేరు ప్రస్తావించారు. కాళేశ్వరం నిర్మాణం నిర్వహణలో జరిగిన అవకతవకలన్నిటికీ అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యుడు, జవాబుదారీ అని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సూచనలను విస్మరించి సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారని కమిషన్ తన నివేదికలో హైలైట్ చేసింది. కేసీఆర్ కారణంగానే కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబండగా మారిందని మొదటి నుంచి వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులందరికీ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందిస్తామని, త్వరలోనే దీనిపై శాసనసభలో కూలంకషంగా చర్చిస్తామని, తర్వాత నివేదికపై ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈ రోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఈ రిపోర్టును దర్యాప్తు దిశగా మళ్లించే ఛాన్స్ ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రెజెంటేషన్ను అన్ని నియోజకవర్గాల్లోనూ బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేందుకు కాళేశ్వరంపై 660 పేజీల నివేదికను 25 పేజీలకు కుదించారని, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను యథాతథంగా బయటపెట్టాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి గత ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. రిపోర్టును యథాతథంగా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రిపోర్టు వస్తే, ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందా తిలస్మాత్, అదే సర్వోపరి ఇవ్వాలని అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ. ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ ప్రెజెంటేషన్లతో ముందుకు వెళ్తుంటే బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా కాళేశ్వరం నిర్మాణ లోపాలకు బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.